ఫోకస్కి స్వాగతం. మియావ్ మియావ్ అనే శబ్దం వినిపిస్తే ఎలుకలైతే ఉలిక్కి పడతాయి. కానీ ఇప్పుడు ఈ పేరు వింటే పోలీసులు సైతం ఉలిక్కి పడుతున్నారు. మియావ్ మియావ్ అనేది కొత్త రకం డ్రగ్. చీప్గా దొరికే మత్తు. వీకెండ్లో జరిగే పార్టీల్లో గ్లాసుల గలగలలే కాదు, ఇప్పుడు ఈ మియావ్ మియావ్ డ్రగ్ మత్తులో తూలిపోతోంది యువత. తక్కువ ధరకే దొరికే ఈ డ్రగ్ వినియోగం రోజు రోజుకి ఎక్కువైపోతోందని అంచనా. ఎక్కడ పడితే అక్కడ ఈ డ్రగ్స్ సరఫరా సాగిపోతుండడమే ఇందుకు కారణం. మ్యావ్ మ్యావ్ పోలీసుల్ని, డిఆర్ఐ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోన్న మాట ఇది. మ్యావ్ మ్యావ్ పేరుతో మార్కెట్లో హల్చల్ చేస్తోన్న ఈ డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో అధికారులు జరుపుతున్న దాడుల్లో ఎక్కువగా పట్టుబడుతోంది ఈ డ్రగ్గే. కడప జిల్లాలో ఓ పరిశ్రమపై దాడులు చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ జరిపిన దాడుల్లో తెలిసిన షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆ పరిశ్రమలోనే డ్రగ్స్ ని విచ్చలవిడిగా తయారు చేస్తున్నారని తేలింది. ఇక 12 కేజీల మ్యావ్ మ్యావ్ డ్రగ్స్ తో దక్షిణాఫ్రికా వెళ్తోన్న యువకుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అంతకు ముందు వనస్థలిపురం ఆటోనగర్లోని ఓ లాడ్జ్ పై దాడులు చేసిన అధికారులు 5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎపిడ్రిన్, మెఫిడ్రిన్ లనే మ్యావ్ మ్యావ్ డ్రగ్స్ గా పిలుస్తున్నారు. అత్యంత చీప్ గా తయారయ్యే డ్రగ్స్ ఇవి. చాలా దేశాల్లో ఫేమస్. పలు వ్యాధులకు మెడిసిన్ తయారు చేసే కెమికల్స్ తోనే ఈ డ్రగ్స్ ని తయారు చేయొచ్చు. ప్రధానంగా కోకైన్, హెరాయిన్ లాంటి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. వీటి ఖరీదు ఎక్కువ. మ్యావ్ మ్యావ్ డ్రగ్ ధర తక్కువ. కిలో మ్యావ్ మ్యావ్ డ్రగ్ ను ₹1000 తయారు చేసేయొచ్చు. అందుకే ఈ డ్రగ్ తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. కడప జిల్లాలో దర్జాగా ఎపిడ్రిన్ తయారు చేస్తోన్న వ్యవహారం బయటపడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రహస్యంగా దాడులు జరిపితే బయటపడింది భాగోతం. కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో సూర్య కెమికల్స్ లో డ్రగ్స్ తయారవుతోన్న విషయం తెలుసుకుని కేంద్ర ప్రభుత్వాధికారులొచ్చి కంపెనీకి సీల్ వేసి వెళ్లడం సంచలనంగా మారింది. 45 కిలోల 165 గ్రాముల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎపిడ్రిన్ అనే సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ 45 కిలోలను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాంతోపాటు కొన్ని రా మెటీరియల్ కూడా వాళ్ళు సీజ్ చేశారు. దాని విషయంలో ఎపిడ్రిన్ అనేది మామూలుగా అయితే 90% మందుల్లో వీటిలో ఉపయోగిస్తారు. మిగతా ఒక తక్కువ మేరకు మాత్రం అది ఇంకో అబ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. బహుశా అబ్యూజ్ అయినటువంటి కారణం చేతనే డిఆర్ఏ వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇలాంటి పరిశ్రమలే హైదరాబాద్ చుట్టూ ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో మ్యావ్ మ్యావ్ డ్రగ్ తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. తక్కువ ధరకు దొరికే ఈ డ్రగ్స్ కు విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. అందుకే డ్రగ్స్ మాఫియా కుటీర పరిశ్రమను తెరుస్తోంది. అసలేమిటి మియావ్ మియావ్? ఎందుకు ఇంత డిమాండ్? దీనికి జవాబు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. చీప్ అండ్ బెస్ట్గా దొరికే డ్రగ్ ఇది. ఎక్కడంటే అక్కడ తయారు చేయొచ్చు. ఫార్ములా కూడా ఈజీ. దీంతో ఈ డ్రగ్స్ తయారీ విచ్చలవిడిగా సాగడమే కాదు, ఏకంగా విదేశాలకి ఎగుమతి అయ్యే స్థాయికి సైతం వెళ్ళింది డ్రగ్స్ మాఫియా. మూతపడ్డ ఫార్మా కంపెనీలు కొత్తగా తెరుచుకుంటున్నాయి. ఇంతకు ముందు ఔషధాలు తయారు చేసిన చోట ఇప్పుడు డ్రగ్స్ తయారవుతున్నాయి. దేశంలోని అనేక దివాళా తీసిన సెకండ్ గ్రేడ్ లైసెన్స్లు లేని బల్క్ డ్రగ్ కంపెనీలు ఎపిడ్రిన్ ను తయారు చేస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎపిడ్రిన్ తయారీ, రవాణా జోరుగా జరుగుతోంది. కడప జిల్లాలో జరిగింది అదే. ఓ చిన్న పరిశ్రమలో కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ తయారవుతున్నాయి. జీడిమెట్ల ప్రాంతంలో మూసి ఉన్న ఫార్మా కంపెనీలో సోదాలు చేయగా టన్నుల కొద్దీ ఎపిడ్రిన్ దొరికింది. ఎల్బీ నగర్ లోని ఓ హోటల్లో సోదాలు చేస్తే 400 కిలోల ఎపిడ్రిన్ దొరికింది. హైదరాబాద్ శివారులోని కాటేదాన్లోనూ భారీ మొత్తంలో ఎపిడ్రిన్ దొరికింది. తయారు చేయడానికి పెట్టుబడి తక్కువ. ₹1000 డ్రగ్ తయారు చేయొచ్చు. కానీ దళార్ల చేతులు మారి విదేశాలకు చేరేసరికి ధర పెరుగుతోంది. కెమికల్ కంపెనీల నుంచి కిలో 25,000కే మ్యావ్ మ్యావ్ డ్రగ్స్ కొనే దళార్లు వాటి ధర పెంచుతూ అమ్మేస్తున్నారు. చివరికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో మ్యావ్ మ్యావ్ డ్రగ్స్ ధర 10 లక్షలు పలుకుతోందని అంచనా.
ఈ డ్రగ్స్ సముద్ర మార్గంలోనే ఎక్కువగా విదేశాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కంటైనర్లలో ఇతర సరుకుల మధ్య దాచి దేశం దాటిస్తున్నట్టు భావిస్తున్నారు. గతంలో ఎపిడ్రిన్ కర్ణాటకలో తయారై హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలి వెళ్లేది. ఆటోనగర్ లో టీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న సరుకు చెన్నైకి చేరాల్సిందే. వివిధ ప్రాంతాల్లో తయారైన సరుకును ఓడరేవులు ఉన్న ప్రాంతాలకు తరలించి కంటైనర్ల ద్వారా విదేశాలు దాటించేందుకు అనేక ముఠాలు పనిచేస్తున్నాయని డిఆర్ఐ అనుమానిస్తోంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన యువకుడైతే ఏకంగా విమానంలోనే దేశం దాటించేందుకు ప్రయత్నించాడు. మాదక ద్రవ్యాల రవాణాలో డ్రగ్స్ మాఫియా చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. ఎక్కడా తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆటోనగర్లోని లాడ్జి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి వచ్చి 50 కేజీల ఎపిడ్రిన్ పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ డ్రగ్స్ తీసుకున్న ఇద్దరిని అధికారులు పట్టుకున్నారు. అయితే డ్రగ్స్ ఇచ్చిన వాళ్ల వివరాలు కానీ, చెన్నైలో తాము అందించాల్సిన వారి పేర్లు కానీ వీరికి తెలియవు. ఇలా లింక్ సిస్టమ్ తో డ్రగ్స్ రవాణాను నడుపుతోన్న మాఫియాను పట్టుకోవడం కష్టమవుతోంది. దీంతో దొరికిన వాళ్లు బుక్ అవుతున్నారు. అసలు సూత్రధారులు సేఫ్ గా ఉండిపోతున్నారని అంటున్నారు డిఆర్ఐ అధికారులు. ఎక్స్పోర్ట్ చేయడమే కాదు, హైదరాబాద్ శివార్లలో జరిగే చిన్న చిన్న పార్టీల్లోనూ మ్యావ్ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల పోలీసులు దాడులు చేసిన కొన్ని రేవ్ పార్టీస్ లో మ్యావ్ డ్రగ్స్ లభించాయి. ఫ్యాక్ట్ న్యూస్. పెద్దగా కేకలు పెట్టలేదు, అసలు చిన్న శబ్దం కూడా వినిపించలేదు. 11 ఏళ్ల చిన్నారి మంటల్లో గాలిపోయింది. ఒంటరిగా ఇంటికి వచ్చిన 10 నిమిషాల్లోనే జరిగింది దారుణం. రాజమండ్రిలో బాలిక సజీవ దహనం మిస్టరీగా మారింది. అసలేం జరిగింది? బాలిక ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపేశారా? సాక్ష్యాల్ని చెరిపివేసేందుకు ప్రయత్నించిన యువకులెవరు? చిన్నారి చావుకి వాళ్ళకి సంబంధం ఏమిటి? స్థలం రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ సి బ్లాక్. సమయం ఆదివారం మధ్యాహ్నం 12:30. సరిగ్గా ఈ సమయంలో ఇంట్లోకి వెళ్లింది 11 ఏళ్ల హారిక. 10 నిమిషాల తర్వాత శవమై కనిపించింది. మంటల్లో కాలిపై ప్రాణాలు వదిలింది. ఏం జరిగిందో ఏమో ఎవరికీ అంతుపట్టట్లేదు. అంతా మిస్టరీనే. హారిక తండ్రి శ్రీనివాస్ జాతరలో పగటి వేషాలు వేయటానికి వెళ్లాడు. తల్లితో పాటు హారిక ఇంటి సమీపంలోని అక్కమ్మ జాతర ముగింపోత్సవాల్లో అన్నదానానికి వెళ్లింది. హారిక భోజనం చేయకుండా ప్రసాదం తీసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ఒంటరిగానే ఇంటికొచ్చింది. ఆ తర్వాత ఇంట్లోంచి పొగలు రావటం గమనించి స్థానికులు అప్రమత్తమయ్యారు. లోపలికి వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చిన్నారి మంటల్లో కాలిపోయి ప్రాణాలు వదిలింది. ఇంటికొచ్చిన 10 నిమిషాల్లోనే ఈ దారుణం జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో కిరోసిన్ స్టవ్ లేదు, గ్యాస్ వెలిగించినట్టు ఆధారాలు లేవు. అసలు బాలికకు నిప్పెలా అంటుకుందో అంతు చిక్కట్లేదు. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. మంటల్లో కాలిపోతుంటే బాలిక కేకలు వేయాలి, కానీ అలాంటివేవీ వినలేదంటున్నారు స్థానికులు. ఆ అమ్మాయి మధ్యాహ్నం 12:30కేమో అక్కమ్మ తల్లి సంబరం నిమిత్తం అక్కడ భోజనాల కార్యక్రమానికి వెళ్తూ భోజనం తెచ్చుకొని ఇంట్లో తిందామని చెప్పేసి అని లోపల తీసుకొని ఇంట్లో 12:30కి ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చిన తర్వాత 12:30కి వచ్చిన తర్వాత 1 గంటకల్లా ఈ కార్యక్రమం జరిపిందని అంటే అరగంటలో ఏమైపోద్దండి. ఈ అమ్మాయి చాలా చిన్నపిల్ల. పోనీ వేరు ఆలోచనలు ఏమైనా ఉంటాయంటే ఆ చిన్న వయసులో అలాంటి ఆలోచనలు ఏముండవు. కాల్చుకోవాల్సిన బాధ్యత అవసరం ఆవిడకి అమ్మాయికి లేదు. మంటలకు తాళలేక ఎవరైనా అటు ఇటు పరిగెత్తుతారు. కానీ ఘటనా స్థలంలో అలాంటి కదలికలేవీ లేకుండా బాలిక మృతదేహం ఒకే చోట పడి ఉంది. గొంతు నొక్కినట్లుగా బాలిక నాలుక బయటకు వచ్చి ఉంది. ముక్కు చెవుల నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి శరీరం అంతా కాలిపోగా ప్యాంటు వెనుక భాగం మాత్రం కాలలేదు. 2 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు హారిక మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. కనిపించుకున్న మూత గోడ మీద ఎందుకుంది, పెట్టు గోడ మీద సరుకులన్నీ ఎందుకు చదవలేదు? ఇది నాకు న్యాయం కావాలి. చాలా అనుమానం ఉంది సార్. ఎవరో తెలియకుండా పక్కనున్న పోర్షన్ వాళ్ళకి వీళ్ళే ఉన్నారు. పక్కన ఉన్న పోర్షన్ ఎవరు చేసినా సరే నేను వదిలిపెట్టను. నాకు న్యాయం కావాలి. నా కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా కూతురు చచ్చిపోయారు, చంపేలా చేశారు వాళ్ళు. నా కూతురికి న్యాయం కావాలి సార్. అరికని తలుపు తీస్తే నాకు మామూలుగా కనిపించింది. నాకు ఈ కాలిపోయింది కట్టిన చూడలేదు. ఇలా చూసాను, ఇది పడిపోయాను. అందులో చూసి మొత్తం పిల్ల కాలిపోయాను. ఇంకా గుండె ఆగిపోయింది. ఏంటి సంగతి, ఏం జరిగింది? పైన పోవటం గ్యాస్ పేలినట్టే. చిన్న గ్యాస్ ఉంది, దగ్గర పెద్ద గ్యాస్ ఉంది. మామూలు అక్కడ పక్కన 2 బాటిల్ కృష్ణాల బాటిల్ ఉన్నాయి. అవి కానీ ఏవి కుదరలేదు. కృష్ణాల బాటిల్ మాత్రం చిన్న ఒక బాటిల్ మాత్రం ఇంత బాటిల్ మిస్ అయ్యింది. అది మూత ఉంది పైన పెట్టి, మిగతా బాటిల్ మిస్ అవ్వలేదు. చిన్నారి సజీవ దహనమైందని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని గుర్తుల కోసం ముగ్గుతో గీతలు గీశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతలో ఎదుటింట్లో ఉంటున్న ఇద్దరు యువకులు మరో వ్యక్తితో కలిసి రాత్రి సమయంలో స్లాబ్ పై నుంచి దూకి ఇంట్లోకి వచ్చారు. పోలీసులు గీసిన ముగ్గును చెరిపి అక్కడ దేనికోసమో వెతుకుతుండడాన్ని బాలిక బంధువులు గుర్తించారు. ఇది గమనించి ఓ వ్యక్తి పరారు కాగా మిగతా ఇద్దరు యువకులు చెల్లి చెల్లి అంటూ ఏడవటం మొదలుపెట్టారు. అసలు హారిక కుటుంబంతో ఏ సంబంధం లేని యువకులు ఎందుకిలా చేస్తున్నారోనని బంధువులకు అనుమానం వచ్చింది. ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హారికను ఈ యువకులే హత్య చేసి ఉంటారని, దీనిపై లోతుగా విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ రకమైనటువంటి హాస్పిటల్ అసలు ఎందుకు జరిగిందనేటటువంటి దాన్ని కనీసం తెలియజేయాల్సినటువంటిది, వాళ్ళని శిక్షించాల్సినటువంటిది, ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీస్ శాఖ మీద ఉంది. చంపేసినట్టుగానే పెట్రోల్ ఏదేసి ఏడి పీకి నొక్కేసి చంపేస్తే ఎలా పడుకుంటా శవం, అలా పడుకున్న వ్యక్తి మీద కిరసాలు తగలెడితే ఎలా ఉందో అలా ఉందండి ఆ వ్యక్తి అయితే. మామూలుగా అయితే ఆ అమ్మాయికి వేసుకుంటే మొత్తం ఇల్లంతా తిరిగద్దండి. మళ్ళీ నాలుగు కూడా ఇలా ఉందండి. ఇద్దరు యువకులను పోలీసులు విచారిస్తున్నారు. తల్లి మందలించడం వల్ల హారిక ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూడా తాపి మేస్త్రులు, వీళ్ళిద్దరు తాగుమూతలు కాబట్టి తాగేసి పిచ్చి పిచ్చిగా అక్కడికి వెళ్ళి నా మీద వాలినంటూ ఏదో సమ్మం మాట్లాడుతూ వీడు వెళ్ళిపోయిన తర్వాత వారాయన ఇక్కడికి ఎందుకు వచ్చారు రారని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వస్తే వీళ్ళేదో ఇక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళంతా తెలియని ఇగ్నోరెంట్గా వాళ్ళని పట్టుకొని తీసుకురావడం జరిగింది. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ కూడా చేశాము. 174 గర్ల్ బాండ్స్ సస్పెక్టెడ్ డెత్ కింద మేము చేశాము. టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తే నేను ఇంక్వెస్ట్ చేయించాను. 11 ఏళ్ల హారిక సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి ఈ మిస్టరీకి పోలీసులు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారో చూడాలి.